టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మధు బొమ్మినేని, అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు. ఈరోజు 18వ ఆటా మహాసభలు 3వ రోజుతో జరగబోతుంది. పొద్దున ఎంతో చక్కగా సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాము ఇంకా ఎంతో ఉత్సాహంగా కంటిన్యూ అవుతుందన్నమాట. ఉమెన్స్ ఫోరంకి అన్ఎక్స్పెక్టెడ్గా మోర్ దెన్ 700-800 పీపుల్ రావడం అనేది చాలా గొప్ప విషయము. ఎన్నో మంచి మంచి విషయాలు చర్చించడము కాకుండా రిటీషా లింగంపల్లి అనే ఒక చిన్న యంగ్ లేడీ మంచి మెంటల్ వెల్నెస్ గురించి కానీ, మెంటల్ హెల్త్ గురించి, సూసైడ్ ప్రివెన్షన్ ఇట్లాంటి విషయాలన్నీ ఎంతో చక్కగా పేరెంట్స్ చూడాలి. వాటి అంటే ఎట్లాంటి ఎట్లా కనుక్కుంటారు అంటే పిల్లలు దేంతో బాధపడుతున్నారనే విషయాలన్నీ చాలా బాగా చెప్పింది. తన ఏజ్ తరపు నుండి పిల్లలు మనం ఏం చేయాలి, మన పేరెంట్స్గా మనం ఏం చేయాలి అనేది చాలా బాగా చెప్పింది. అట్లాగే మధురిమ పాటూరి గారు కూడా డొమెస్టిక్ వైలెన్స్ గురించి, వాట్ ఆర్ ద సైన్స్, హౌ డు వి ప్రివెంట్, రిసోర్సెస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు అవుతున్నాయి. అవధానమైంది పొద్దున్నే మన లిటరీ కమిటీ నుండి, ఎన్నో లిటరీ సాహిత్య అకాడమీ నుంచి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. బిజినెస్ నెట్వర్కింగ్, ఈరోజు మనకి పిచ్ ఫెస్ట్ అంటే చేసిన వాళ్ళకి బిజినెస్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు రాత్రి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్లో అయిన పరంపర డ్యాన్స్ అకాడమీలో కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ దాది శ్రీ కమలేష్ పటేల్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు తమన్తో ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ ఫినాలే కంక్లూడ్ అవబోతుంది. అందరూ ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి వచ్చినందుకు, మనకి తోడ్పడినందుకు చాలా సంతోషంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాంటా నగరానికే కానీ, అందరు వాలంటీర్స్కే కానీ, కమిటీ మెంబర్స్కి అందరికీ వీఆర్ all the board members and I are very grateful for a successful conference. Thank you. Andarki namaskaram andi. Thank you Vanitha TV. My name is Madhurima Boyapati and I'm the ATA legal chair, and we are very proud to have a woman president here and celebrating the women's forum today. And as Madhu said that we have over 600 people here. It is very overwhelming and much needed to talk about these kind of the topics. And I talked about immigration law కానీ, డొమెస్టిక్ వైలెన్స్ గురించి కానీ, వచ్చే వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, లాస్ గురించి అన్నిటికీ గురించి కూడా బాగా డిస్కస్ చేశాము. అండ్ దీస్ కాన్వర్సేషన్స్ విల్ కంటిన్యూ periodically so we can be there for the community to support and continue to help the community. జ్యోతి అండి, నేను హబ్సిగూడ నుండి ఆటా ప్రోగ్రాం కోసం వచ్చాను. నాకు ఆటా ప్రోగ్రాం చాలా నచ్చింది. మన తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడ ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి ఇంత మంచి కన్నుల పండుగ ఈ వేడుకను చేసుకోవడము, రకరకాల కార్యక్రమాలు, సాంస్కృతిక నృత్యాలు ఇవన్నీ చేయడం చాలా బాగా అనిపించింది. సో అంటే 18వ ఆట ప్రోగ్రాము కాబట్టి నేను అటెండ్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. చాలా బాగుందండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యా గావా. నేను అమెరికా తెలుగు సంఘం 90-91 స్థాపించబడిందండి. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి అందరి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అలాంటి గొప్ప సంఘానికి నేను 2001-2002 మహిళా అధ్యక్షురాలుగా పనిచేశానండి, సేవలు అందించాను. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. అప్పుడు ఏంటంటే అందరికీ ఒకటే అనమాట, ఒకటే అంటే కమ్యూనిటీ సర్వీసు, ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలి, మన సదస్సులు చేయాలి అని. అంటే అప్పుడు అందరూ కలిసి కట్టుగా పనిచేసేవాళ్ళం అండి. అంటే 20 ఏళ్ళ తర్వాత, 22 ఏళ్ళ తర్వాత, దాదాపు 22 ఏళ్ళ తర్వాత మధు బొమ్మినేని రెండవ మహిళా అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టారండి. అయితే అప్పటి నుంచి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయండి. అంటే మంచిగా వచ్చాయి చాలా, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, మళ్ళీ ఇంటర్నెట్, ఇవన్నీ మాధ్యమాలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇంప్రూవ్ అయింది. మా అమెరికా తెలుగు సంఘం యొక్క సేవలు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యండి. అంటే ఈసారి ఏంటంటే యూత్, అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు యాక్టివ్గా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పొజిషన్కు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. అంటే చాలా మందికి సేవ చేయడం మంచిదే, కాకపోతే సేవ చేసే వాళ్ళల్లో కొంచెం స్వార్థం కూడా పెరిగింది. కాకపోతే కాలాన్ని బట్టి మారాలేమో మరి నాకు తెలీదు. బట్ దానికి కాకపోతే అమెరికా తెలుగు సంఘం యొక్క పెరుగుదల ఏమీ ఆగిపోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.